హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ను టార్గెట్ చేస్తూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇటీవల నిర్వహిస్తున్న ఎన్టీపీసీ ఏఎల్పి లాంటి ఎగ్జామ్లోని ఇంపార్టెంట్ టాపిక్ను, అలాగే ప్రీవియస్ ఇయర్లో మనకు జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ను అన్నీ కవర్ చేస్తూ మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి మన ఈ గ్రూప్ డి ఎగ్జామ్ సిలబస్ చూసినట్టయితే మనకు ఇది 100 మార్కులకు ఉండడం జరుగుతుంది. అందులో 30 మార్కులు రీజనింగ్, 25 మార్కులు ఆర్థమెటిక్, అలాగే 20 మార్కులు జనరల్ అవేర్నెస్, 25 మార్కులు జనరల్ సైన్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అయితే అందులో మనం ఈ జనరల్ సైన్స్ అలాగే జనరల్ అవేర్నెస్కు సంబంధించిన 45 మార్కులను టార్గెట్ చేసి అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ను మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇందులో నుంచి 70 నుంచి 90% క్వశ్చన్స్ మనకు కవర్ అయిపోతాయి. అయితే ఒక 1000 పేజీలు ఉన్న ఒక బుక్ను చదివి 100 మార్కులు కవర్ చేసుడు కంటే ఒక 100 పేజీల బుక్ను చదివి ఒక 60-70 మార్కులు కవర్ చేయడం ఈజీ. కాబట్టి ఫస్ట్ మనం ఇలాంటి టాపిక్స్ చూసుకున్న తర్వాత ఇంకా కొంచెం డెప్త్గా పోయి తర్వాత చూసుకోవడం మంచిది. అలాగనే ఇలా చేసే వీడియోస్ కూడా చాలా చిన్నగానే ఉండడం జరుగుతుంది. అంటే 10 నిమిషాల నుండి అర్ధగంట లోపే ఉండడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిదంటే ఇతర దేశాల రాజ్యాంగంలో నుండి మన దేశ రాజ్యాంగంలోకి తీసుకోబడిన అంశాల గురించి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు కొంచెం చిన్న టాపిక్ తీసుకోవడం జరిగింది. అయితే మొదటిగా చూసినట్టయితే రష్యా రాజ్యాంగం నుండి, అంటే ఇప్పుడు రష్యా ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్, ఆ రాజ్యాంగం నుండి మనం తీసుకోబడిన అంశాలు చూసినట్టయితే ప్రాథమిక విధులు, సామ్యవాద సూత్రాలు, ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఈ 3 విషయాలను మనం తీసుకోవడం జరిగింది. అలాగే అమెరికా రాజ్యాంగంలోని అంశాలను చూసినట్టయితే ప్రాథమిక హక్కులు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్షాధికారం, ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి తొలగింపు, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, రాష్ట్రపతి తొలగించే రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, దేశ పాలన దేశ అధ్యక్షుడి పేరు మీదుగానే జరిగే విధానం అన్నీ కూడా అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోబడినాయి. ఇక కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించబడినవి చూసినట్టయితే అధికారాల విభజన, బలమైన కేంద్ర ప్రభుత్వం, అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహా స్వీకరించడం, గవర్నర్ల నియమించే విధానం, ఇవన్నీ కూడా కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అలాగే ఐరిష్ లేదా ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించబడినవి చూసినట్టయితే ఆదేశక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం. అంటే ఇక్కడ మనకు రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేస్తాడు. ఆ విధానం కూడా మనం ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రపతి రాజ్యసభతో పాటు లోక్సభకు 331 ఆర్టికల్ ప్రకారం 2 ఆంగ్లో ఇండియన్లను కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. ఇక బ్రిటిష్ రాజ్యాంగం నుండి చూసినట్టయితే సమన్వయ పాలన, కేబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, స్పీకర్ హోదా మరియు విధులు, డిప్యూటీ స్పీకర్, కాగు, అటార్నీ జనరల్ మొదలగు పదవుల గురించి స్వీకరించడం జరిగింది. బిల్లుల ఆమోద విధానం, నామమాత్రపు దేశాధినేత, అంటే మన దేశానికి దేశాధినేతగా రాష్ట్రపతి నామమాత్రంగా ఉంటాడనే విధానం మనం బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ జారీ చేసే విధానం కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండి మనం స్వీకరించడం జరిగింది. అయితే ఈ రిట్స్ జారీ చేసే క్రమంలో మనకు సుప్రీంకోర్టు కన్నా హైకోర్టుకు ఎక్కువ పవర్స్ ఉండడం జరుగుతుంది. అలాగే శాసన విధానం, అంటే శాసన నిర్మాణ ప్రక్రియ అనేటివి కూడా మనం
బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి చూసినట్టయితే ఉమ్మడి జాబితా, పీఠికలో వాడబడిన భాష, ఉభయ సభల సంయుక్త సమావేశం. అయితే ఇక్కడ మనకు ఉభయ సభల మధ్య ఏదైనా చట్టం ఏదైనా బిల్లు పైన ప్రతిస్తంభన ఏర్పడినప్పుడు రాష్ట్రపతి 108 ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే స్వేచ్ఛ, వాణిజ్య, వ్యాపారాల చట్టాలు ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి మనం గ్రహించడం జరిగింది. అలాగే జపాన్ రాజ్యాంగం నుండి గ్రహించినవి చూసినట్టయితే చట్టం నిర్ధారించిన పద్ధతి, న్యాయ సూత్రాలు, అత్యవసర పరిస్థితి కాలాలలో జీవించే హక్కు రద్దు చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా జపాన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. వైమర్ రాజ్యాంగం అంటే వైమర్ లేదా జర్మనీ రాజ్యాంగం నుండి చూసినట్టయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం, ఇవన్నీ కూడా వైమర్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి చూసినట్టయితే గణతంత్ర విధానం, పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ఇవన్నీ కూడా ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం రాజ్యసభ సభ్యుల ఎన్నిక, రాజ్యాంగ సవరణ విధానం, ఇవన్నీ అంటే ఇవి రెండు కూడా దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. నార్వే రాజ్యాంగం రాష్ట్రాల్లోని దిగువ సభ సభ్యులు ఎగువ సభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి, ఇది నార్వే రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అనేక దేశాల రాజ్యాంగం నుండి అనేక విషయాలను మన దేశ రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి కొందరు ప్రముఖులు ఈ కింది విధంగా పేర్కొనడం జరిగింది మన రాజ్యాంగం గురించి. అందులో కేసీ వేర్ అనే వ్యక్తి మన దేశ రాజ్యాంగాన్ని అర్ధ సమైక్యగా, హెచ్వి కామత్ ఐరావతంగా, ఐవర్ జెన్నింగ్స్ న్యాయవాదుల స్వర్గంగా, ఐవర్ జెన్నింగ్స్ ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగంగా, గ్రాన్విల్లే ఆస్టిన్ అందమైన అతుకుల బొంతగా, మరికొందరు ప్రముఖులు భారత రాజ్యాంగంను కాయగూరల గంపగా కూడా వర్గీకరించడం జరిగింది. ఈ విధంగా మన భారత రాజ్యాంగాన్ని కొంతమంది ప్రముఖులు ఇలా వర్గీకరించడం జరిగింది. మరో వీడియోలో ఇలాగే రేపు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా మన ఛానల్ను ఫాలో కండి.